యేసు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. మహాదేవుని కృపండి, మనం మరొక శ్రేష్టమైన దినానికి వచ్చాం. ప్రభువును కనపరుస్తూ ఉన్నాం. ఈ వేకువ జామున పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ప్రేమించాడు. ఈ స్థలానికి వచ్చి ప్రభువును కనపరుస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటూ ఉన్నారు. మీకు జామున ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యం మనందరికీ దొరికింది. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు విందామండి. దేవుని యొక్క స్వరాన్ని విందాం. దేవుని ఉద్దేశాలు నేర్చుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో ఇలా ఆరాధించటం, ఇలా గణపరచటం దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైన పని చేద్దాం. దేవుడికి ఇష్టమైన ఆలోచన చేద్దాం. దేవుడికి ఇష్టమైనది మనం చేసినప్పుడు మనకి ఇష్టమైనది ఆయన చేస్తాడు. దేవుడు తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. ఈ వేకువ జామున ప్రభు వచ్చినటువంటి మాట మన జీవితాల్లో గొప్పగా మారుతుంది. ఆయన ఇచ్చింది ఏదైనా గొప్పగా మారుతుంది. ఆయన ఇచ్చింది గొప్పది. ఆయన ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన పిల్లలు ఈ సమాజంలో గొప్పవారిగా కనబడాలి. మన పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పిల్లలు ఒక సూచనగా ఉండాలి. దేవుడిచ్చిన పిల్లలు బహుమానం అంటాడు. 127వ కీర్తన 3-4 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని ఇక్కడ గమనించాలి. దేవుడిచ్చిన బహుమానం, బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానము దేవుడి కొరకు మనము పెంచాలి. దేవుడి రాజ్యము కొరకు పెంచాలి. ఆయన ఉన్నతమైన లక్షణాల కొరకు పెంచాలి. ఆయన శ్రేష్టమైన ఉద్దేశాలను మనము నెరవేర్చాలి. గమనించండి, అంటే దేవుడిచ్చిన బిడ్డలు కాబట్టి ఈ బహుమానం. నాకు అద్భుతమైన మాట ఈ సమయంలో జ్ఞాపకం వస్తుంది. బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనిస్తారు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనిస్తారు. అంటే వేకువ జామున మనం లేచి ఏమేమి ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మన బిడ్డలు దీవించబడాలి, మన సమాజం బాగుపడాలి, అనేక మంది రక్షణలోకి నడిపించబడాలని. ఇదిగో ఇక్కడ యెషయా ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట? ఏమిటి ఆ స్వరం అంటే, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాని సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్యలో ఉన్నాము. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఒక తండ్రి తన బిడ్డల కొరకు, తన కొరకు ఏం చెప్తూ ఉన్నాడంటే, మేము ఈ సమాజంలో మేము ఎలా ఉన్నాము అంటే, నేను నా పిల్లలు ఒక సూచనగాను మహత్ కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్య ఉన్నాము. మా కుటుంబం అంతా సమాజంలో ఎలా ఉందంటే సూచనగాను మహత్కార్యముగాను. ఏమిటి సూచన అంటే, మనము ఇంప్రెషన్, మా పిల్లలు ఇతరులకి సూచన అండి. మా పిల్లలు ఇతరులకి మాదిరి, ఇతరుల దగ్గర మాదిరి. మా పిల్లలు
వాళ్ళ దగ్గర మంచి అలవాట్లు కలిగిన వారు, మా బిడ్డలు సమాజంలో వెలుగొందిన వారు, సమాజంలో వారికి ఒక గుర్తింపు వచ్చింది వారి నడవడిక ద్వారా. మా ఊరిలో అందరూ కూడా మా పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉన్నారు అన్నట్టుగా ఈ వాక్యం కనబడుతుంది. అంత మాత్రమే కాదు, మహత్కార్యములు అంటే అక్కడ మహత్కార్యములు అంటే వారు ద్వారా అద్భుతాలు కూడా అక్కడ జరిగిస్తున్నారు. అంటే ఇక్కడ ఇజ్రాయేల్ మధ్యలో వారికి సూచనగాను మహత్కార్యములుగాను ఉన్నారట. మన బిడ్డలు అలా ఉంటే అది ఎంత ఆశీర్వాదం అండి. ఇతరులకి మార్గదర్శకులుగా మన బిడ్డలు ఉండాలి. మనము ఉదయకాల సమయంలో ఈ వేకువ జామున మనము మన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుందాం. ఎలా ఉండాలి? మా బిడ్డలు సమాజంలో అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఈ సమాజంలో మంచి అలవాట్లు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈ సమాజంలో ఉత్తమమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ సమాజంలో నీతివంతమైన జీవితాన్ని ఉండాలి. వీరి ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది. పిల్లరా గమనించండి, ఇక్కడ మనము అంటే యెషయా తన జీవితంలో ఒక అద్భుతమైన పాఠాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఏది మాట్లాడుతున్నా సమాజంలో అది చాలా ఉపయోగపడుతుంది. ఎంతమంది అయితే ప్రభు మాట విని వారి బిడ్డలు పెంచుతారో వారు సమాజానికి ఉపయోగపడతారు, సృష్టికర్తను దేవుడికి ఉపయోగపడతారు. నేడు మన పెంపకం ఎలా ఉందంటే, వాడు డాక్టర్ చేశాడు, నువ్వు డాక్టర్ చేసి, వాడు ఇంజనీర్ చేసినాడు, నువ్వు ఇంజనీర్ చేసి, వాడు ₹1,00,000 సంపాదిస్తాడు, నువ్వు ₹1,50,000 సంపాదించి మన పిల్లలకి ఇది ట్యూన్ చేస్తూ ఉన్నాం. అది చాలా భయంకరమైన పరిస్థితి. మన పిల్లలకి అది నేర్పకూడదు. ఏం నేర్పాలి అంటే, సమాజంలో నీకు నీ సంపద కన్నా నీకున్న గుణగణాలు మంచిగా ఉండాలి అని చెప్పగలగాలి. సంపాదన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మన గుణాలు బట్టి దేవుడిస్తాడు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు, దేవుడే న్యాయవంతుడు. మన బిడ్డలు సమాజంలో ఒక సూచనగాను మహత్కార్యముగాను ఉండాలి. అలా ఉండినప్పుడు ఈ మన జీవితాలు కూడా సార్థకమైనట్టే. ఏమండి, నేను సమయాల గురించి వాళ్ళ అమ్మ ఏం ప్రార్థించిందో నాకు తెలియదు, కానీ సమయాలు అక్కడ దేవుని అడిగినప్పుడు, సమయాలు పుట్టక ముందు తల్లి అడిగినప్పుడు దేవుడు సమయాలను అనుగ్రహించాడు. అయితే అక్కడ ఆమె దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూస్తాం. 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని గమనిస్తారు. అక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తాం. మన బిడ్డలు ఎలా ఉండాలి అనేది అక్కడ గమనించాలి. యెహోవా సన్నిధిని మనవి చేసుకున్నగా అన్న చెప్తుంది, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చినగా. కానీ ఏలి ఎల్కానును అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళేది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవుని స్తోత్రం. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను అని రాసింది. అంటే ఒక బిడ్డ లేనప్పుడు దేవుడికి ఆ బిడ్డను ఇచ్చేస్తాను, సమాజంలో ఒక మంచివాడుగా బ్రతుకుతాడు అని ఆమె మొక్కుకుంది. ఆమె బిడ్డనిచ్చింది. ఇక్కడ పాస్టర్ గారు ఏలి గారు ఏమంటున్నారంటే, నువ్వు ఒక బిడ్డనిచ్చావు, ఆ బిడ్డకు ప్రతిగా మీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడేట 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడట. ఆయన 5 పిల్లల్ని. అంటే సమాజంలో దేవుడి కొరకు మనం ఏదైతే ఉపయోగిస్తామో దానికి 5 రెట్లు దేవుడు ఇస్తాడని దీని అర్థం. ఒక బిడ్డనిచ్చింది, 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు.
అంటే మన సమాజంలో దేవుడికి ఇచ్చినది మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గమనించండి, మన బిడ్డలను ఇతరులకు ఆదర్శంగా పెంచాలి. ఏమండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము ఏమంటుందంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తారు. అక్కడ రాయబడిన మాట చదువుతున్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటాడు. అంటే మనం మన పిల్లల్లో ఏం చెప్పాలంటే, నీవు ఇతర సమాజంలో నిన్ను తృణీకరించకుండా, సమాజంలో నిన్ను వెలివేయకుండా నువ్వేమి చేయాలంటే, మాటలో బాగుండాలి, ప్రవర్తనలో బాగుండాలి, ప్రేమలో బాగుండాలి, విశ్వాసంలో బాగుండాలి, పవిత్రతలో బాగుండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అంటే ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి, మన బిడ్డలు ఉపయోగపడాలి. యెషయా ఆ మాట చెప్పడానికి కారణం అదే. నేనును నా పిల్లలను ఇజ్రాయేల్ మధ్యలో సూచనగాను మహత్కార్యంగాను ఉన్నాను. మనం అందుకే పిలువబడ్డాం. సమాజంలో ఎలా ఉండడానికట? మనం ఒక సూచనగాను మహత్కార్యంగా ఉండడానికి పిలువబడ్డాం. అందుకే సేవకు ఇచ్చినాం మనం. అంటే సేవ అంటే సంపదతో చూపించడానికి కాదు, మనము ఉదాహరణగా, మన మాదిరిగా, మహత్కార్యముగా మనం కనబడాలి. అందుకే మనం మాట బాగుండాలి, ఏమండి, మన ప్రవర్తన బాగుండాలి, మనం చూపించే ప్రేమ బాగుండాలి, దేవుడిపై ఉన్న విశ్వాసం బాగుండాలి, పవిత్ర జీవితం కలగాలి, ఇతరులకి మనము మాదిరిగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం కూడా ఎలాంటి మాట కనబడుతుంది. నీ ఎవరి హెచ్చరించిన పారిపో. స్తోత్రం. ఏముంటది అక్కడ? 2 తిమోతి 2:22. నీ యవనేచ్చుల నుండి పారిపోమ్ము. ఏమండి, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, శ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇది మన పిల్లలకి ఇచ్చే భాగ్యం. ఇవి చేయాలి, మనం ఇవి చేయాలి. ఇవి చేస్తే దేవుడు తన కనికరం చేత మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఈరోజు మనము ఈ ఊరిలో, ఈ ప్రాంతాల్లో మనమందరం మన మినిస్ట్రీ, సృష్టికర్త మినిస్ట్రీస్ ఒక వెలుగుగా కనబడాలా, దీపముగా కనబడాలా, సూచనగా కనబడాలా, మహత్కార్యముగా కనబడాలా. దేవుని స్తోత్రం. అందుకు పిలువబడ్డాం మనం. లేకపోతే అందరిలాగా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఉంది. యెషయా చెప్పగలిగాడు దమ్ముగా ఇజ్రాయేల్ మధ్యలో నేను మా పిల్లలు సూచనగా ఉన్నాం, మహత్కార్యంగా ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే మా దేవుడు మమ్మల్ని ఆస్వాదించినాడు. ఈరోజు మనం ఏదైతే నేర్చుకుంటున్నాం పాఠం, ఏదైతే చెప్తూ ఉన్నామో దేవుడి వాక్యం, ఆ వాక్యం మన కొరకే. దేవుడిచ్చిన బిడ్డల బహుమానం. ఆ బహుమానం ఎవరి కొరకు పెంచాలి? దేవుడికి సూచనగాను మహత్కార్యంగానే పెంచాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎలా పెంచాలి? సమాజంలో వాళ్ళు ఒక సూచనగాను మహత్కార్యంగానే పెంచాలి. అందుకే ఈ మినిస్ట్రీ, ఈ సృష్టిగత మినిస్ట్రీస్ ఏదో ఒక సంపద కొరకు పెట్టబడింది కాదు. పరలోక సంపదను తయారు చేయడానికి, పరలోక సంపద మనం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి పరలోక సంపదను మనం సృష్టించాలి భూమి మీద. దేవుడు నేర్పిన పాఠాలు మనం నేర్చుకుని ఆ ప్రకారం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం అదొక రోజు చూస్తాం. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాలు చూస్తాం. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన బలమైన కార్యాలు మనము చూస్తాం. పిల్లరా, మనము ఎన్నుకోబడ్డాం ప్రభు చేత, పిలువబడ్డాం ప్రభు చేత, నడిపింపబడతాం ప్రభు చేత, రక్షించబడ్డాం ప్రభు చేత. ఆయన యొక్క మార్గము గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం.
మనము ఈ పట్టు ఏనాడు వదలకూడదు. సోదరులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, పరిస్థితులే తారుమారైన ఈ పట్టు వదలకూడదు. సూచనగానే కనబడాలి, మాత్కార్యముగానే కనబడాలి, పాటలు పాడుతూనే ఉండాలి, సువార్త ప్రకటిస్తూనే ఉండాలి, దేవుడి యొక్క సంగతులను చెప్తూనే ఉండాలి. అసమయం అనక చెప్తూనే ఉండాలి. ఏంట్రా అంటే ఈ ఊరికి చూచిన మనం ప్రతిరోజు విశాఖపట్నంలో 4 గంటలకు మైక్ వేస్తాం, 7 గంటలకు మైక్ వేస్తాం. వాళ్ళకి ఒక సూచన. ఏమి సూచన అంటే పాస్టర్ గారు లేచిపోయారా, ఎంత అయింది టైము, 4 గంటలు, ఎంత అయింది టైము, 7 గంటలు. సూచన. మనం ఒక దీపస్తంభం ఎక్కడున్నా ఆ ప్రాంతంలో క్రైస్తవులు అనబడిన వారు నన్ను చూసినప్పుడు ఏమంటారంటే, ఈ ప్రాంతంలో మీద ఒక దీపం అండి అంటారు. అబ్బా, నాకు యెషయా గ్రంథం 8:18 ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటది. మనల్ని ఎలా గుర్తించారు, మనల్ని ఎలాగ ఐడెంటిఫై చేశారంటే, మనం చూపించే క్రియలు, మనం చెప్పే ఆ మాటలు, మనం చూపించే ప్రవర్తన ఒక సూచనగానే నిలిచిపోవాలి. మన మరణం తర్వాత వాళ్ళు నేను చనిపోయాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారు 4 గంటలు మైక్ వేసేవాడురా, పాస్టర్ గారు 7 గంటలు మైక్ వేసేవాడురా, ఈ దేవుడి మాట వినిపించేవాడురా అంటారుగా. అది సూచనే కదా, అదొక మహత్కార్యమే కదా. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు కదా. దేవుడు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను ఈ సమాజానికి బిడ్డగా పంపించినందుకు నిజంగా నువ్వు వరమయ్యా అంటాడు కదా. ఆ సూచనగా మనం మారిపోవాలి. కుమారులు దేవుడిచ్చిన మూలవాక్యం ఏముంది, దేవుడిచ్చిన స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, వరం. ఆయన కృప ఎదగాలట మనలో. మన వయసు ఎదగడం కాదు, కృప ఎదగాలి. వయసు ఎదుగుతుంది, ఎందుకంటే వయసు ఆపలేరు కదా. 9, 10 లేకపోతే 25, 26, 24 ఎదుగుతుంది కదా. వయసు కాదు, కృప ఎదగాలి మనలో. కృపలో పెరగాలి, కృపలో ఎదగాలి. కృపలో ఎదిగితే కృప వెంబడి కృప మనతో వస్తుంది. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి మనము తాకుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ఎందుకంటే మనం దేవుడి చేత పిలవబడ్డాం, దేవుడి చేత ఎన్నుకోబడ్డాం, దేవుడి చేత నడిపింపబడుతున్నాం. దేవుడు అబ్రహాముకు తోడున్నట్టుగా మనకు తోడుగా ఉంటాడు, మన పిల్లలకు తోడుగా ఉంటాడు. గమనించండి. అంటే మన పిల్లలు మన భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు కదా. ఒలీవ మొక్కలు దేనికి సూచనంటే ఆరోగ్యానికి సూచన, సువాసనకు సూచన, పరిమళముకు సూచన. దేవుడు యొక్క గుణగణాలు ఒలీవ మొక్కలు ఉంచాడని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఇలాగో ఆశీర్వదించబడతాం. దేవుడు ఎప్పుడు కూడా తన మాట ఈ సమాజంలో వదిలిపెట్టాడు అంటే దాని అర్థం, ఆ మాట తీసుకున్నవారు ఆ మాటలో ఉన్న ఏదైతే ఉందో అర్థమో అది ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను వదిలిపెట్టలేదు. మానవుడే వదిలిపెట్టాడు, మనిషే వదిలిపెట్టి తిరుగుతున్నాడు. మనిషే తనకు తానుగా దర్పం యొక్క చూపించుకోవాలని చూస్తున్నాడు, కానీ దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చట్లేదు. దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబిడ్డగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని భూమి మీదకి తన రూపముగా పంపించాడు, తన స్వరూపంలో మనల్ని ఉంచాడు. కాబట్టి మనం ఆయన యొక్క అడుగు జాడల్లో మనం ప్రయాణము కొనసాగించాలి. ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళాలి. ఆయన ఉద్దేశాలు మనము నెరవేర్చాలి. దేవుడు రకరకాలుగా మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నప్పుడు మనం దగ్గరగా ఉండాలి. ఆయన దగ్గరగా ఉంటే వాడుకుంటాం. సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నాం, మీరు నాకు దగ్గరగా ఉంటే నాయన తేజలా తెచ్చు, డేవిడ్ని తెచ్చుని అంటాం కదా. దగ్గర లేకపోతే ఎక్కడ ఉండాలో మనకి ఎందులే అని ఆలోచన వస్తుంది. మనము ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటామో ఆయన మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు, పిలవడం ప్రారంభిస్తాడు. సమూయేలు దేవుడికి దగ్గరగా ఉన్నాడు, అందుకే పిలిచాడు, కుమారుడా కుమారుడా అని. ఆ స్వరం ఎప్పుడు వినలేదు సమూయేలు, అలాంటి స్వరం వినలేదు. ఆ ఏలియా గారు ఏలి
శబ్దం ఏలి గారు అనుకుంటూ ఉన్నాడు ఈయన. కానీ ఆ స్వరము అద్భుతమైన స్వరం. ఎందుకు? సమూయేలు దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. ఆలమ్మ యెహోవా సన్నిధిలో ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళింది. యెహోవా సన్నిధిలో వదిలిపెట్టిన సమూయేలు దేవుడితో మమేకమయ్యాడు. దేవుడికి దగ్గరయ్యాడు. దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడితో నడవడం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన చేయడం ప్రారంభించాడు. అందుకే సమాజంలో గుర్తింపు వచ్చింది ప్రవక్త అని. మనం ఒక సూచనగానే ఉండాలి. ఏదో కాలక్షేపానికి ఇక్కడ బ్రతకూడదు. మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి. ఏ ఐడెంటిఫై అంటే మన సొంతంగా ఐడెంటిఫై తెచ్చుకోకూడదు. దేవుని పని చేస్తూ దేవుడే గుర్తింపు తీసుకొస్తాడు. దేవుడు తీసుకొచ్చిన గుర్తింపు ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకంలో కూడా. వెళ్ళగానే డోర్లు తెరవబడితే దేవదూతల స్వాగతం పలుకుతారు. దేవదూతల స్వాగతం పలుకుతూ మనం వెళ్తుంటే యేసు ప్రభు వారు ఇలా చేతులు చాచి ఇలా వస్తాడు మన ముందుకి. పేరుతో పిలుస్తాడు. అంత గుర్తింపుగా మారిపోతాడైనా. పేరు పిలుస్తాడు. ఆ పాత పేరుతో కాదట, ఒక కొత్త పేరుతో పిలుస్తాడు. ఆ పేరేం పెడతాడో నాకు తెలియదు, కానీ నేనేమనుకుంటానంటే నా స్వరూపములో ఉన్న తేజ అని ఆ తేజను పక్కన పెట్టి ఆ తేజస్సులో నుంచి ఒక మాట తీసుకొచ్చి ఆ పేరుగా మార్చొచ్చు. కొత్త పేరు తిన్ను అంటే మనం పాడుకుంటాం కదా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, బంధాలు మరచి నేను నిలదీయా. బంధాలు మరచి నేను నిలిచు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నిలిచు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. మహిమను కలసి పాద తత్వములపై అలోక మహిమను కలసి పాద తత్వములపై అలోక సమూహాలతో కలిసి విచారాధన ప్రశాంత వేళ. అలోక సైన్య సమూహాలతో కలిసి విచారాధన ప్రశాంత వేళ. ఎవరు సమీపించలేని
జయించిన వారితో కలిసి నీ సింహాసనం చేరగా జయించిన వారితో కలిసి నీ సింహాసనం చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్యమై మల్లు పిలిచే ఆ శుభవేళ ఓ కొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యమై మల్లు పిలిచే ఆ శుభవేళ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఆ పరిశుద్ధులు నాకు కంటపడతారు. నా ముందు పౌలు గారు వస్తారు. నేను రాసిన లేఖనాలు, రాసిన లేఖలు, ఆ ఉత్తరాలు నువ్వు చదివావు, ఆ నాలాగే నువ్వు పౌరుషం కలిగి పని చేసావని పౌలు గారు నా ముందు కనబడితే ఆనందం వేరు. దావీదు అంటాడు, నేను నేను నా దేవుడికి హృదయానుసారుడిగా జీవించిన ఆ జ్ఞాపకాలు మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. నిజమే, నేను ఆయన హృదయానుసారుడు అవ్వడానికి కారణము ఆయన దర్శించాడు. ఆయన మిమ్మల్ని కూడా దర్శించాడు. నువ్వు కలిసినప్పుడు దావీదు నాతో సెకండ్ ఇచ్చినప్పుడు, పౌలు గారు నాకు సెకండ్ ఇచ్చినప్పుడు ఆ ఆనందం వేరు. ఏమవుతాను? పరవశిస్తాను, ఆనందిస్తాను. గమనించండి, కొత్త పేరుతో యేసు ప్రభు నన్ను పిలవబోతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఆయనకి మనం ఏముండాలి? ఒక సూచనగా సమాజంలో ఆయన కొరకు ఒక మా కార్యముగా మనం ఉండాలి. మనం చెప్పగలగాలి ఏషియాలాగా మన బిడ్డల్ని అలా పెంచాలి. నేనును నా పిల్లలను ఇజ్రాయేల్ మధ్యలో ఒక సూచనగాను మహత్కార్యంగాను నమ్ము. అలా ఉందాం, అలా సేవ చేద్దాం, అలా పని చేద్దాం, అలా ప్రభు కొరకు జీవిద్దాం. ఇట్టి కృప మనందరికి దొరుకును గాక. దేవుని సన్నిధి మనందరికి తోడొచ్చును గాక. చివరిగా ప్రార్థన చేస్తానండి. అందరు లేచి నిలబడినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ సమాజము కొరకు ప్రార్థన చేస్తాను. ఈ దేశము కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క ఉన్నతమైన స్థలములో మానవ జాతి కనబడాలని ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది నా వంతుగా నా పని నేను చేస్తాను. దేవుడు దాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, జీవాధిపతి 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 నీ స్తోత్రం. నమ్మదగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రాంత ప్రజలను నాయనా దర్శించండి నాయనా. ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించారు, ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఈ వేకువ జాముని నీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చారు. ఇదిగో నాయన, ఒక్కసారి మమ్మల్ని తాకు నాయన, మమ్మల్ని వాడుకుండు నాయన. అయ్యా, ఈ సమయంలో మేమేమైతే ప్రార్థిస్తామో అయ్యా వాటికి మీరు జవాబులు సిద్ధపరచండి. ఇగో నా దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నా దేశం మతం వైపు వెళ్ళిపోతుంది అంటే మీరు అక్కడ సమీపముగా ఉంది. అందులో మా నాయన నీ రాకడలో మా యొక్క ప్రజలు, నా యొక్క బంధువర్గాలు, నేను చిన్నప్పటి నుంచి పుట్టిన ప్రాంతాలు నశించిపోకూడదయ్యా. ప్రాధేయపడుతూ ఉన్నాను నాయన. మీరు రాకక ముందు నా ప్రజల రక్షణలోకి రావాలి, సహాయం చేయండి నాయన. ఈ రోజే ప్రారంభం అవ్వాలి, ఈ క్షణమే ప్రారంభం అవ్వాలి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ సమయంలో నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభువా.
యెరూషలేము క్షేమాన్ని మేము చూడాలి. యెరూషలేమును క్షేమముగా ఉంచండి. అలాగే మాకు ఇచ్చిన 3 సంఘాలు బట్టి నీకు వందనాలు. ఈ 3 ప్రాంతాలు మాకు స్వాస్థ్యముగా దయచేయండి అయ్యా. కాలేబు నిండు మనసుతో నిన్ను అనుసరించినప్పుడు హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చినట్టుగా మేము కూడా నిండు మనసుతో నిన్ను వెంబడిస్తూ ఉండగా ఏదైనా దోషములను క్షమించి నిండు మనసు ఇచ్చి అయ్యా మాకు ఈ 3 ప్రాంతాలు మాకు స్వాస్థ్యముగా ఇవ్వండి అయ్యా. నీకు ఈ ఉత్తరాంధ్ర మాకు దయచేయండి, కృష్ణా డిస్ట్రిక్ట్ మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా, సహాయం చేయండి. ఈ పరిచర్యలో ఉన్నవారు వర్ధిల్లాలి. ఈ పరిచర్యలో ఉన్నవారు ఆర్థిక సమస్యలతో ఉన్నారు, విడుదల చేయండి నాయన. ఆరోగ్యం బాగలేక ఉన్నారు, బాగు చేయండి నాయన. ఆ బిడ్డలను దీవించినైనా ఎక్కడ వెనకబడకుండా కాపాడండి. మా బిడ్డల చుట్టూని రక్తపు కంచె, దేవదూతల కంచె, మా యవనస్తులు కాపాడునైనా. మా యవనస్తులకు కావలసిన జీవితాన్ని ఇవ్వండి. ఈ ప్రయాసం వ్యర్థమైపోకూడదయ్యా. అయ్యా నా యొక్క ఆత్మీయ బిడ్డలు అనుకోవాలి, మా ఆత్మీయ తండ్రి మా కొరకు రోజు ప్రార్థన చేస్తాడు, అందుకే మేము బ్రతుకుతూ ఉన్నామని. అయ్యా అలాంటి అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన వారిని ఇవ్వండి ప్రభువా. సహకారులు పంపించి నాన్న, సహాయకులు పంపించి బాబు. మాకు చేతనైన పని మేము చేయటమే కాదు, అనేక మందిని మేము పురుకలపాలి, సహాయం చేయండి నాయన. మాకు శక్తి కావాలి, మాకు సమాజంలో అనేక మంది రావాలి బాబు. ఈ యొక్క పరిచర్యలో నైనా పొలిటీషియన్స్ రావాలి నాయన, ఐఏఎస్ ఆఫీసర్స్ రావాలి, ఐపీఎస్ ఆఫీసర్స్ రావాలి అయ్యా. ఈ పరిచర్యలో ఈ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ వాళ్ళు రావాలి, విఆర్ వాళ్ళు రావాలి నాయన, ఆర్ఐలు రావాలి అయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రార్థనలో గడపాలి అయ్యా. సహకారులుగా వారిని మీరు ఇక్కడ సిద్ధపరచండి బాబు. మేము ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతాల్లో ఉన్న నాయకులు, అధికారులు ఈ పరిచర్యలో భాగస్థులు అవ్వాలి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే ఎంతసేపు నన్న క్షణములో వారందరూ వలలో పడిపోతారు, ఈ వలలోకి వస్తారు. ఇప్పుడు గొప్ప అద్భుతం, గొప్ప వెలుగు ఈ ప్రాంతాలకు చూడాలి ప్రభా. మతముతో ఉన్న నా స్నేహితులు బట్టి ప్రార్థిస్తున్నాను, వారిని కూడా దర్శించిన ఆయన అయ్యా. మా గ్రామాల్లో నాకు తెలిసిన వారు మా వాళ్ళే నైనా అందులో చిక్కుకుపోయి అనేక మందిని పాపములో నడిపిస్తూ ఉండగా దర్శించి పరిశుద్ధతలో నడిపించేవారుగా వారిని తయారు చేయండి. ఈ రాజ్యపు వారసులుగా మార్చండి. ఈ ప్రయాస తగిన ఆత్మను దయచేయండి నాయన. వందనాలు. ఈ దినమంతా రెక్కలను నీడలో భద్రపరచండి. నైట్ జరగబోయే ఆల్రెడీ ప్రేయర్లో కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. ఎక్కడ బలహీన పడకుండా, ఎక్కడ నిద్రమొత్తి రాకుండా మేము ఒకసారిగా గంభీరంగా నిన్ను ఆరాధించాలి, సహాయం చేయండి. అలాగే నాయన మరి స్థానికంగా ఇక్కడ నా బిడ్డలు నాయన, నా బిడ్డలు డేవిడ్ తేజాన్ని మీరు ప్రేమించారు, మీరు పిలుచుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు నమ్మకంగానే ఉన్నారు. సాతానుడు కానీ లోకము కానీ వారిని ఆకర్షించకుండా కాపాడండి నయ్యా. నేనైతే ఏదో మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను, మీరైతే మీ కౌగిట్లో భద్రపరుచుకొని పెంచుతారయ్యా. వారిని పెంచండి, వారి అవసరం తీర్చండి. ఆ తేజకు దగ్గు, ఆ గొంతు పట్టింది బాబు, స్వస్థపరచండి. దేవుడికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు ఈ యొక్క కాంపౌండ్ అంతా వారు చూసుకుంటూ ఉండగా వారికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి. నూతన ఆత్మలు పట్టడానికి వల ఎలా సిద్ధపరచాలో మాకు నేర్పండి, వల ఎటువైపు వేయాలో మాకు నేర్పండి అయ్యా. ఆనాడు పేతురు చెప్పి ఇటువైపు వల వేయి అనగానే అయ్యా పట్ట జాలనంత విస్తారమైన పంట వచ్చినట్టుగా, ఆ చేపలు వచ్చినట్టుగా ఈ పరిచర్యలు కూడా వేల మంది రావాలి, మిమ్మల్ని చూడాలి తండ్రి. సహాయం చేయండి. మాణిక్యమ్మ గారిని దీవించిన ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వు. వృద్ధురాలు అయినా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె అన్ని అనుసుకొని పని చేసుకుంటుంది. ఆరోగ్యాన్ని మీ కొరకులో భద్రపరచమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు నాథుని కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి ఆయన కూడిన మనకును, ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ, సకల పరిచర్యలకు, ఈ రోజు జరగనున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి రాత్రి మనము 9 గంటలకు సంపూర్ణ రాత్రి ప్రార్థన, మరి రేపు 4 గంటల వరకు ఇది కొనసాగుతుంది. గంభీరమైన ఆరాధన జరుగుతుందండి. ఒక బలమైన సన్నిధి మనం గమనించబోతూ ఉన్నాం ఈరోజు.
ఆయన నిత్యము మనతో ఉన్నవాడు. ఆయన కృప మనతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. నీవు నా